హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ రాజయ్య కనపడ్డంతో చనిపోయిందనుకున్న చంద్రముఖి కూడా బతికే ఉంటుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు అఖిల? నేను వెతికినప్పుడు కనపడలేదు. అలాంటి పోలికలు ఉన్నవాళ్లు ఉన్నారని సర్ది చెప్పుకున్నా వాళ్లైనా కనపడాలి కదా. ఆ తర్వాత వెతికినా కనపడలేదు. అంటే అక్కడి నుంచి వెళ్లిపోయారనే కదండి. అఖిల, నువ్వు రాజయ్యని చూసావే అనుకుందాం. వాడు స్ట్రెచర్ మీద పడుకొని ఉన్నాడు. ముసలివాడు అచేతనంగా పడి ఉన్నాడు. కంచుకోట లాంటి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయగలడా? అది సాధ్యం కాదని తెలిసే కనుమరుగైపోయి ఉంటాడు. నీలాంబర్ షూట్ చేశాక కొన ఊపిరితోనే అదృశ్యమయ్యారన్న అనుమానం. ఇన్నాళ్లు కనబడలేదు అంటే ఎదురుదాడి ఎలా చెయ్యాలి అని కుట్ర పన్నుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తారు. నీలాంబర్ షూట్ చేసిందన్న కోపంతో ఈ ఇంటి కోడల్ని టార్గెట్ చేసుంటారు. అందుకే మనం ముందుగా చంద్రముఖి జాడ తెలుసుకోవాలి. ఎలా అఖిల? ఎక్కడున్నారో, ఏమైపోయారో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం. పట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. వాళ్ళు బతికే ఉన్నారు అంటే వాళ్ళ అకౌంట్ తాలూకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. యాక్సెస్ లో ఉంది అంటే చంద్రముఖి బతికే ఉందన్న అనుమానం నిజమవుతుంది. ఆ వివరాలు కనుక్కోవడం ఎలా అఖిల? తనకి సంబంధించిన ఆస్తులన్నీ ఈ ఇంటి పెద్ద కోడలికి ఇచ్చేస్తానని డిసైడ్ చేసింది. తన అత్యుత్సాహమే తన ఉనికిని పట్టిస్తుంది. నీ ఐడియా బాగుంది అఖిల. రిజిస్టర్ ఆఫీస్ లోను, బ్యాంక్స్ లోను ఎంక్వైరీ చేస్తే తన జాడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. రేపే తెలుసుకోవాలి. నీలమ్మా, ఈ బ్యాంకులో ఎన్ని డబ్బులుంటాయంటావు? మనకెందుకు ఆంటీ అలా అంటావేంటి నీలమ్మా? ఓ 10 కోట్లైనా ఉంటాయి కదా. కళ్ల ముందు ఇన్ని డబ్బులున్నా కుళ్ళుకోవడమే తప్ప అవి మన సొంతం కావు. దోపిడీ చేయాలనుకుంటున్నావా ఏంటంటీ? మనం చాలా పాడు పనులు చేశాం కానీ ఒక్కసారి బ్యాంక్ దోచుకునుంటే లైఫ్ సెటిల్ అయిపోయేది కదా. నోరు ముయ్యండి ఆంటీ. ఎవరైనా విన్నారంటే దొంగలు పడ్డారని పోలీసులకు ఫోన్ చేస్తారు. నీలమ్మా, ఎన్ చంద్రముఖి అని రాసావేంటి? బుర్ర తక్కువ ఆంటీ. నా రూపం మారింది కానీ నా బ్యాంకు వివరాలు మారలేదు కదా. నేనే కదా చంద్రముఖిని. ఓ అవును కదా, నామతి మండా. ఏ, 1 కోటి కావాలి. అన్ని కొత్త నోట్లే ఇవ్వవయ్యా. ఆంటీ, నీకేమైనా బుర్ర పోయిందా? ఇక్కడ 1 కోటి రూపాయలు కావాలంటే వెళ్ళి మేనేజర్ని అడగాలి, అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని కాదు. అది ఇక్కడి నుంచి. సారీ రా. హలో మహేష్ సార్. చెప్పు శేఖర్. నీలాంబరి నాగపడకల చంద్రముఖి అనే పేరుతోనే డ్రా చేస్తుంది. వెరీ గుడ్. వాళ్ళు అక్కడికి వచ్చినట్టు, బయట పడినట్టు ఆధారాలు ఉండాలంటే వీడియో కూడా తీ. అలాగే సార్. వీలైతే మేనేజర్తో మాట్లాడి సీసీ ఫుటేజ్ కాపీ తీసుకుని వస్తాను. ఓకే శేఖర్, టేక్ కేర్. చంద్రముఖి మీరేనా? ఎస్ మేడం. కేవైసీ ఫామ్ లో వేరే ఫోటో ఉంది. అది యాక్చువల్గా మొహానికి కొంచెం ర్యాషెస్ వచ్చి రూపురేఖలు మారాయి అంతే. మేకప్ వేసుకుని రమ్మంటారా ఏంటి? బా నువ్వు వాగండి. మేడం, అకౌంట్ డీటెయిల్స్, పిన్ నెంబర్, ప్రొఫైల్, పాస్వర్డ్ అన్ని నేను చెప్పగలను. అండ్ సంతకం కూడా మీరు మ్యాచ్ చేసుకోగలరు కదా. ఫార్మాలిటీ కోసం అడిగాను మేడం.
1 minute. సార్, ఒక చెక్ వస్తుంది. 1 crore ఇవ్వండి. అలాగే మేడం. ఈ స్లిప్ ని కౌంటర్లో ఇవ్వండి. ఓకే అన్ని 2000 నోట్లే ఉంటాయి కదా మేడం? ఆంటీ ఎస్ మేడం. అవైనా 50 కట్లుంటాయి కదా? బా నువ్వు సైలెంట్ గా ఉందంటే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పద మేడం. నీలమ్మ, ఇటీవు నేను పట్టుకుంటాను. అవసరం లేదంటే నేను పట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్. దొరికిపోయారు దొంగలు. చెప్తాం ఈ పని. హలో సార్, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చంద్రముఖి అకౌంట్ నుంచి మనీ డ్రా అయింది సార్. వాట్? ఐసి డీటెయిల్స్ మెయిల్కి పంపించండి. ఓకే సార్. యా, థ్యాంక్ యూ. ఏమైందండి? నీ అనుమానం నిజమవుతుందేమో అనిపిస్తుంది అఖిల. చంద్రముఖి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెప్పాను కదండి, ఆ చంద్రముఖి బతికే ఉంది. అజ్ఞాతంలో ఉండి ఈ ఘట్టమనేని కుటుంబాన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తోంది. ఎక్కడున్నా సరే ఆ చంద్రముఖిని వెలుగులోకి రప్పిస్తాను. డబ్బులు ఇచ్చే ఆంటీ. సరే నువ్వు వెళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ నీలమ్మా. ₹1 కోటి పట్టుకురాగలిగాం. ఇప్పుడు చిన్నబాబు గుడ్లప్పగించి చూస్తాడంతే. ఉక్కిరి బిక్కిరి అవ్వకుండా ముందు లోపలికి రా ఆంటీ. రా. బావగారు, అలా చూస్తున్నావు? సాధించగలిగా తెలుసా? ఎక్కడి నుంచి వస్తున్నారు నీలంబరి? చిన్నపిల్ల అదేం చెప్తుందక్క. చిన్ని కృష్ణయ్య, మీ బ్రో శ్రీరామచంద్రుడి పిలు. ₹1 కోటి ఇచ్చేద్దాం. వాట్? ₹1 కోటి పట్టుకొచ్చారా? యా, మీ బావని పిలు ఐశ్వర్య. అలాగే. మహి, నిన్న మీ అమ్మ హాస్పిటల్లో చంద్రముఖి వాళ్ళని చూసిందని చెప్తే నమ్మలేదు. కానీ ఈ రోజు బ్యాంకులో డబ్బులు డ్రా చేసిందని తెలియంగానే నమ్మాల్సి వస్తుంది. కోర్స్ డాడ్, ఆ రాజయ్య చంద్రముఖి లేకుండా అకౌంట్లోంచి ఎవరూ యాక్సెస్ చేయలేరు. రండయ్యా పెదబాబు, మీ కోటి మీరు తీసుకుంటే మీకు 100 కోటి వందనాలయ్యా. డబ్బు ఎక్కడిదో చెప్పాలి కదా పిన్ని. మీరిచ్చిన కోటే మీకే ఇస్తున్నాం. తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటో? అన్ని కొత్త నోట్లేనయ్యా. బ్యాంక్ లో నుంచి డ్రా చేశారేమో అనుకున్నాను. బ్యాంకా? మేము అసలు బ్యాంకే వెళ్ళలేదు కదా. శేఖర్, ఆ వీడియో చూపించు. అలాగే సార్. పిన్ని నీలాంబరి బ్యాంక్లో నుంచి డబ్బు తీసుకొస్తున్న దృశ్యం డాడ్ చూడండి. బ్యాంకుకు వెళ్ళలేదు అన్నారు. అది ఇందాకంటే అప్పుడు వెళ్ళాం అంకుల్. ఇంత డబ్బు
బ్యాంకులో మీకెవరిచ్చారు? అంటే అది గుడ్ విల్ తోనే మాకు ఇంత అమౌంట్ వచ్చేసింది. గుడ్ విల్ మీలాంటి వాళ్ళకా? డాడ్, చంద్రముఖి అకౌంట్ నుంచి ఎవరో డబ్బులు తీశారని చెప్పారు కదా. ఎవరో ఏంటి మహి, వీళ్ళే తీశారు. వీడియోలో కనిపిస్తోంది కదా. ఇన్ని రోజులు నీకు చంద్రముఖికి సంబంధం ఉందని చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నమ్మండి, నాకు చంద్రముఖికి సంబంధం ఉంది. నా ఇంటికొచ్చి కోడలుగా చలామణి అవుతున్నందుకు నేను బతకనివ్వను. ఆంటీ, ఒక్క నిమిషం ఆగండి. ఏంటంటే అలా చూస్తున్నావు? ఏం జరిగిందో చెప్పండి. నేనేం చెప్పాలమ్మా తల్లి? చంద్రముఖి అకౌంట్ నుంచి డబ్బెందుకు తీసామో చెప్పండి. ఆంటీ, ఒక్క నిమిషం చూడండి. ఆంటీ చూడండి. చంద్రముఖి తన ఆస్తులన్నీ నా పేరు మీద రాసి చనిపోయింది. ఈ ఇంటి కోడలు కావాలనుకున్న తను కాలేకపోయింది. ఈ ఇంటి పెద్ద కోడల్ని నేనే కాబట్టి కనీసం నాకైనా ఆస్తి చెందాలని అక్కడ రాసిందాంటీ. చెప్పండి, ఆ డబ్బు వాడకూడదా? వద్దని చెప్పండి, పారేస్తాను. కానీ ఎందుకు తను నా పేరు మీద రాసిందో నాకే తెలీదా ఆంటీ? కావాలంటే మీరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్నైనా అడగండి. కానీ చంద్రముఖిగా కాదు, నీలాంబరిగానే చేశానంటీ. చంద్రముఖి బ్యాంకుకు వచ్చిందని చెప్పారా? లేదు కదా? చెప్పండి అంకుల్. లేదు, డ్రా చేశారని చెప్పారంతే. చెప్తే నన్ను అనుమానిస్తారా అంకుల్? పార్వతి డబ్బులు పోయాయని మహి మమ్మల్ని హింసించిన భరించాం. ఈ విషయం పబ్లిక్ కి తెలిస్తే ఇంట్లోనే దొంగలున్నారని పబ్లిసిటీ చేస్తారు. అందుకే నా పేరు మీదే ఉన్న అకౌంట్ల నుంచి డ్రా చేశాను. తప్పైతే నన్ను క్షమించండి అంటే నన్ను క్షమించండి. అఖిల, ఏంటిది? డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్ గానే ఉన్నాయండి. చంద్రముఖి ట్రాన్స్ఫర్ చేసింది. పైగా వీళ్ళెప్పుడూ డ్రా చేయలేదు. అవునక్క, ఈ రోజే ఫస్ట్ టైం డబ్బులు తీసుకొచ్చావు. తీసుకో పార్వతి, నీ డబ్బులు మాకెందుకు? ఆంటీ, దయచేసి మమ్మల్ని అనుమానించి పరువు తీయకండి. మాకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉన్నాయక్క. రా నీలమ్మ. నీలమ్మ, ఏమైందే? తల స్నానం చేసినా నాకు కంగారు పోలేదు. నువ్వు
చూస్తే ఎంజాయ్ చేస్తున్నావా? అక్కడ పొట్టి ప్రిన్స్ ₹1,00,00,000 అడ్డం పెట్టుకుని ఆట ఆడుకున్నాడు. నీకు బాధ, సిగ్గు, శరం, రోషం ఏమీ లేవా? నాకు 10,000 ఇమ్మంటే ఇవ్వవు గాని చిన్నబాబు అడిగితే ₹1,00,00,000 ఇచ్చేస్తావా? ఏ ఆపండి. ప్రబుద్ధుడికి ఇక మనం తప్పులు చేస్తే కదా ఆంటీ దొరకడానికి. తప్పు చేయకపోతే తోటకూర పప్పు చేస్తావా? వంట చేయడం సరిగ్గా రాకపోవచ్చు కానీ మర్డర్ చేయడం బాగా వచ్చాంటీ. దీని పిచ్చి పీక్స్కెళ్ళింది. కసుక్కుమని నన్ను పొడిచినా పొడిచేస్తుంది. దీనితో పేచి పెట్టుకోకూడదు. ఏం ఆలోచిస్తున్నావాంటీ? ఇన్ని కళల్లో ప్రవేశమున్న ఆడదానివి కదా. ప్రధాని నరేంద్ర మోడీ గారికో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారికో రిక్వెస్ట్ చేసి ఈ స్త్రీకి పద్మశ్రీ ఇమ్మని చెప్తాను. ఆ అవార్డులేవి నాకొద్దాంటీ. అఖిలాంటికి పెద్ద కోడలుగా ఉంటే చాలు. అదే నాకు గొప్ప అవార్డు, రివార్డు. పార్వతి బతికుండగా మనకి హాస్పిటల్ వార్డే. అందుకే కదా దాన్ని పైకి సాగనంపాలని డిసైడ్ అయ్యాను. దాని వెంటే నీడలో ఉంటూ దాన్ని పాడెక్కిద్దాం. రా ఆంటీ. పద. ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. అన్నీ పగడబందీగా చేసినా మళ్ళీ తప్పించుకుంది. అది జిత్తులు మారే నక్క. చాలా తెలివితేటలుంటాయి. నక్క కాదు చిన్నబాబు గారు, అది పాము. నాగపడగల అనే ఇంటి పేరుకి తగ్గట్టుగానే అది విషాన్ని చిమ్ముతూ బతుకుతుంది. దొరికిపోతుందన్న టైంకే జాగ్రత్త పడుతుంది. అవును బావా, మనం ఆ రాక్షసిని చంద్రముఖి అని నిరూపించాలని ప్రయత్నించే కొద్దీ ఆంటీకి మన మీద కోపం పెరుగుతుంది. ఎందుకు కోపడతారు అమ్మాయి గారు? నిజం కదా అది. నిజమే పార్వతి, కానీ మనం ప్రూవ్ చేయలేకపోతే అబద్ధంగానే మిగిలిపోతుంది. ఈ విషయంలో చిరాకు పడ్డ ఆంటీ అసహించుకొని రేపెప్పుడైనా తను చంద్రముఖి అని తెలిసినా పెద్దగా రియాక్ట్ అవ్వరు. కరెక్టే అమ్మా, అలా అనుకునే అవకాశం ఉంది. దేవా సార్, మీరు ఇంట్లోకి కొడుకు కోడలుగా వెళ్లాలనుకుని తొందరపడితే ఇంకా దూరం అయ్యే ప్రమాదం ఉంది. అట్ట జరగరాదు శేఖరన్న. పెదబాబు గారిని అమ్మగారి నుండి దూరం చేసినానని నా మీద కోపంగా ఉన్నారు. అయ్యగారు కూడా ఈయనతో సరిగ్గా మాట్లాడమే లేదు. నన్ను చూసినాను కదా, మొహంలో నవ్వే లేదు. చంద్రముఖి కోలుకొని నిజం చెప్పే వరకు మనం నీలాంబరిని చంద్రముఖి అని నిరూపించే ప్రయత్నం చేయకూడదు. శేఖర్, చంద్రముఖి సేఫ్గానే ఉంది కదా? షీ సేఫ్ సార్. తన ప్రతి కదలికలోనూ నీలాంబరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని కసి కనిపిస్తోంది. చంద్రముఖి కోలుకుందంటే తన ఆకలిని నీలాంబర్ని చంపే తీర్చుకుంటుంది. చంద్రముఖి మన అధీనంలో మన మనిషిగా ఉంది బ్రో. గుడ్. ఇక మన దృష్టంతా అమ్మ పార్వతి ఎదుగుదలను గుర్తించేలా చేయడమే. పార్వతి, నువ్వు చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. అమ్మ దృష్టిలో నిన్ను తక్కువ చేయాలన్న ఆలోచనలే చేస్తుంటారు. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను పెద్దబాబు గారు. హలో. ఓ అలాగా, ఓకే సరే, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు బ్రో? మెషనరీ కోసం ఫోన్ చేశారా? అమౌంట్ ఫైనలైజ్ చేయడానికి పేచీ పెడుతున్నారు. ఎలాగైనా వాళ్ళని ఒప్పిస్తే రేపు కంపెనీ రన్ చేయగలం. నేను కూడా వస్తాను సార్. వద్దు,
నువ్వు చంద్రముఖి దగ్గరికి వెళ్ళి రాజశేఖర్. నేను మహి ఐశ్వర్య వెళ్ళొస్తాం. యా బేగా రండి పెద్దబాబు గారు. అమ్మాయి గారు మీరు ఫోన్ చేస్తా ఉండండి. అలాగే పార్వతి. జాగ్రత్త. పదండి. ఇక నానే పొరపాటు చెయ్యను పెద్దబాబు గారు. మీ సంతోషాన్ని చూడడమే నా జీవితం.